తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎంత ఫేమస్సో స్వామివారి ప్రసాదం లడ్డు కూడా అంతే ఫేమస్. తిరుపతి వెళ్ళి వస్తే చాలు లడ్డు ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన లడ్డూకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు. స్నేహితులకు బంధువులకు పంచుతారు. అందుకే తిరుమలకు వెళ్ళిన వారు స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు ఎదురు చూస్తారో అదేవిధంగా లడ్డూ కొనుగోలు కోసం కూడా క్యూలో నిల్చుంటారు. తమకు కావలసినన్ని లడ్డూలు కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తోంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డూలు కొనుగోలు చేసే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డూ తయారీకి కావలసిన పోటు సిబ్బందిని నియమించుకునేందుకు రెడీ అవుతోంది. రోజుకి శ్రీవారిని సుమారు 65,000 నుంచి 70,000 వరకు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు. అంటే 70,000 లడ్డూలు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు. ఇక శ్రీవారి భక్తులు అదనంగా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కరికి 4 లడ్డూలను విక్రయిస్తుంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలను, 3,500 వడలను తయారు చేస్తోంది. ఈ స్వామివారి ప్రసాదాలకు స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తూ ఉన్నారు. అయితే సాధారణ రోజుల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వారాంతరాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు వంటి సమయంలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డూ పోటు తయారీ అదనపు సిబ్బంది నియామకాలను చేపట్టింది. 74 మంది శ్రీ వైష్ణవులు, 10 మంది శ్రీ వైష్ణవేతరులను లడ్డూ తయారీ కోసం నియమించాలని టీటీడీ నిర్ణయించింది.